యోబు వలె ఊరకయ్యే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు మరెవరైనా బైబిల్ గ్రంథంలో ఉన్నారా? కొంతమందిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను, కొంతమందిని. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి అందరినీ కూడా మనం మరి తెలుసుకోవడం కష్టం. కొంతమందిని, ఉదాహరణకి నీతిపరుడైనటువంటి, తన తరములో నీతిపరుడైనటువంటి వాడు, నిందారహితుడుగా ఉన్నటువంటి వాడు, దేవునితో కూడా నడిచినటువంటి వాడు, దేవుని కృప పొందినటువంటి వాడైన నోవాహు గురించి ఆలోచన చేద్దాం. లోకమంతా కూడా ఏమైందంట? నోవాహు కాలంలో చెడిపోయింది. లోకమంతా చెడిపోయింది. దేవుడు లోకాన్ని చూచి తన మనసులో నొచ్చుకున్నాడు. ఎందుకని? ఈ ప్రజలను నేను ఎందుకు చేశాననేటువంటి రీతిగా దేవుడు పశ్చాత్తాపపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ అదే లోకంలో ఉన్నటువంటి దేవుని కృప పొందాడు, దేవునితో కూడా నడిచాడు. అతని గురించి దేవుడు అంటున్నటువంటి వాడు, అతని వంటి వాడు ఒక్కడునూ లేడని మరి నోవాహును గురించి కూడా దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ఒకసారి ధ్యానం చేసుకుందాం. నోవాహు వంశవళి ఇదే. నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడై ఉన్నాడు. నోవాహు దేవునితో కూడా నడిచినటువంటి వాడు. 8వ వచనంలో చూచినట్లయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయను. లోకమంతా చెడిపోయింది. లోకమంతా తమ మనస్సుకు వచ్చినట్లుగా నడుచుకుంటున్నారు. సమస్త శరీరులు దేవుని మార్గాన్ని చెరిపివేసుకున్నారు. కానీ నోవాహు ఏం చేశాడు? దేవుని మార్గంలో నడుచుచున్నాడు, దేవునితో నడుచుచున్నాడు, నిందారహితుడుగా ఉంటున్నాడు. తన తరములో నిందారహితుడుగా ఉన్నాడు. యోబు తన తరములో నిందారహితుడికి ఎలాగే ఉన్నాడో నోవాహు కూడా అలానే ఉన్నాడు. నోవాహు నిందారహితుడిగా దేనికోసం ఉన్నాడు? నోవాహు దేవుని నుంచి ఏమైనా ఆశిస్తున్నాడా? నోవాహు దేవుని యొద్ద నుండి ఏదైనా ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాడా? లేదు కదా. నోవాహు యోబు వలె ఏ రీతిగానైతే నిందారహితుడిగా ఉంటున్నాడో, ఏ రీతిగానైతే మరి నీతిపరుడుగా ఉంటున్నాడో, అలా నీతిపరుడుగా ఉన్నటువంటి నోవాహును దేవుడు పిలిచి ఏమన్నాడో తెలుసా? నీ మూలముగా మరలా నేను ఒక నూతన జాతిని నేను సృజించబోతున్నాను. ఆదాము నుండి వచ్చినటువంటి సంతానం అంతా కూడా నోవాహు కాలానికి ఏమైపోయింది? చెడిపోయింది. కానీ నోవాహు మాత్రం వారి మార్గంలో నడవలేదు, దేవుని మార్గంలో నడిచాడు. ఏమి ఆశించి దేవుని మార్గంలో నడిచాడు? ఏమీ ఆశించలేదు. ఊరకయ్యే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. యోబు వలె ఊరకయ్యే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అలా నోవాహు ఊరకయ్యే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన, తన తరములో నిందారహితుడుగా ఉండటం వలన, నీతిపరుడుగా ఉండటం వలన దేవుని కృప పొందాడు. అంతేకాదు, ఆ తర్వాత రాబోతున్నటువంటి జలప్రలయమును గురించినటువంటి హెచ్చరికను నోవాహు పొందగలిగాడు. మిగిలినటువంటి వారికి అవకాశం రాలేదు. మిగిలినటువంటి వారు రాబోతున్నటువంటి ఉగ్రతను గురించినటువంటి హెచ్చరికను దేవుని వల్ల వారు పొందలేదు. నోవాహు మాత్రమే దేవుని వలన రాబోతున్నటువంటి ఉగ్రతను గురించి హెచ్చరింపబడిన వాడే తన కొరకు, తన ఇంటి వారి కొరకు ఏం చేశాడు? రక్షణ ఓడను సిద్ధపరచుకోగలిగాడు. నోవాహు దేవుని నుంచి ఏదో ఆశించి దేవుని వెంబడించిన వాడు కాదు. యోబు వలె ఊరకయ్యే దేవునిని వెంబడించినటువంటి వాడు. మొదటివాడు నోవాహు. ఇంకా ఉన్నారు ముందు, అనోకు, హేబేలు, వీళ్ళు కూడా ఉన్నారు. అయితే కొంతమంది చరిత్రను మనం ఆలోచన చేస్తాం. తర్వాత అబ్రహాం దగ్గరికి వచ్చినట్లయితే, అబ్రహాంను దేవుడు పిలిచాడు. అబ్రహాంను దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం యొక్క వయసు 75 సంవత్సరాలు. అబ్రహాంను పిలవగానే దేవుడు మరి అబ్రహాము తన ఇంటిని, తన బంధువులందరినీ కూడా విడిచి వచ్చేశాడు. అబ్రహాముని గురించి దేవుడు అంటున్నటువంటి మాట ఏమిటంటే, తాను ఎక్కడికి బయలు వెళ్ళనో తెలియకయే. అబ్రహాం యొక్క గొప్ప క్వాలిటీ అండి. అబ్రహాము యొక్క విశ్వాసాన్ని, అబ్రహాం యొక్క నమ్మకాన్ని దేవుడు అతని నీతిగా ఎంచాడు. ఎందుకు అతని నీతిగా ఎంచాడు? కేవలం నమ్మకాన్ని దేవుడు అతని నీతిగా దేవుడు ఎందుకు ఎంచాడు అంటే, దేవుడు అతన్ని పిలవగానే అబ్రహాం చేసింది ఏంటో తెలుసా? ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా ఎలా బయలుదేరుతారు చెప్పండి? ఈ మాటలు వింటున్నటువంటి మనము, ఒకవేళ దేవుడు ఇప్పుడు ప్రత్యక్షమై లేదా కలలో దేవుడు మనతో మాట్లాడి, నీవు మరి ఉదయం అవగానే నీవు లేచి బయలుదేరి నేను చెప్పబోతున్నటువంటి ప్రదేశానికి బయలుదేరు అంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎక్కడికి వెళ్ళాలో చెప్పకుండానే మనం బయలుదేరమంటే ఎలా బయలుదేరగలుగుతాం చెప్పండి? ఒకవేళ దేవుడి మీద నమ్మకంతో మనం బయలుదేరితే మన చుట్టుపక్కల వాళ్ళు మనల్ని ఏమంటారు చెప్పండి? ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే, ఏమో ఎక్కడికి వెళ్తున్నావు నాకు తెలియదు, దేవుడు ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళ్తాను అన్నాను అనుకోండి. లోకం ఏమంటుంది? మనల్ని పిచ్చోడిని చూసినట్టు చూస్తుంది. కానీ అబ్రహాం అయితే అలా సందేహించలేదండి.
అబ్రహాము యొక్క విశ్వాసాన్ని, అబ్రహాం యొక్క నీతి, అబ్రహాం యొక్క నమ్మకాన్ని దేవుడు అతని నీతిగా ఇచ్చాడు. ఎందుకో తెలుసా? అబ్రహాము దేవుడు చెప్పిన వెంటనే దేవుని మాటకు లోబడి తన బంధువుల ఇంటిని, తన ఇంటిని విడిచి బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళాలి తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో. దేవుడు ఎక్కడికి నడిపిస్తే అక్కడికి. తాను ఎక్కడికి వెళ్ళాలో తెలియకయ్యే బయలుదేరాడని దేవుడు అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ రీతిగానే అబ్రహాము మరి దేవుని మాటను బట్టి బయలుదేరి వచ్చిన తర్వాత అబ్రహాం యొక్క జీవితంలో ఒక లోటు ఉంది. అబ్రహాముకి పిల్లలు లేరు. మరి పిల్లలు లేనప్పుడు అబ్రహాము దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. అయితే దేవుడు అంటున్నాడు పిల్లలు ఇవ్వలేదు. పిల్లలు ఇవ్వకుండానే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఆకాశ నక్షత్రాలను చూపిస్తున్నాడు. ఇదిగో నీ పిల్లల్ని అంతగా విస్తరింపజేస్తానంటున్నాడు. సముద్రపు ఇసుక రేణువులను చూపిస్తున్నాడు. ఇదిగో నీ పిల్లల్ని ఎంతగా విస్తరింపజేస్తానంటున్నాడు. దేవుడు చెప్పిన ప్రతి మాటను కూడా నమ్ముతున్నాడు. అబ్రహాం ఎలా నమ్మాడట? నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాం నమ్మాడు. అబ్రహాంలో ఉన్నటువంటి మరొక గొప్ప క్వాలిటీ ఏమిటంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియకయే బయలుదేరాడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడే దేవుణ్ణి నమ్మినటువంటి వాడు. అలా నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుడిని నమ్మాడు. అలా నమ్మటాన్ని, ఆ నమ్మకాన్ని దేవుడు అతనికి నీతిగా ఇచ్చాడు. మరి దేవుడు చెప్పినటువంటి రీతిగా అతనికి 100 ఏండ్ల ప్రాయంలో దేవుడు ఏం చేశాడు? అతనికి కుమారుణ్ణి అనుగ్రహించాడు. కుమారుణ్ణి అనుగ్రహించిన తర్వాత ఆ కుమారుడికి యుక్త వయసు వచ్చిన తర్వాత ఏమన్నాడు? ఆ కుమారుడిని నా కొరకు బలిగా అర్పించమన్నాడు. అర్పించమన్నప్పుడు అబ్రహాం ఏమన్నా ఆలోచించాడంటారా? ఏమీ ఆలోచించలేదు. తనకు పుట్టిన తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలిగా అర్పించడానికి ఏమాత్రమూ ఆలోచించకుండా ఏం చేశాడు? ఆ కుమారుడిని బలిగా అర్పించడానికి సిద్ధపడిపోయాడు. ఇక్కడ అబ్రహాం యొక్క జీవితాన్ని గురించి ఆలోచన చేస్తే అబ్రహాం ఏమి ఆశించి దేవుని వెంబడించాడు? ఓకే, ఒకవేళ కుమారుని గురించి అనుకుందాం. అతని కుమారులు లేరు కాబట్టి ఆ కుమారులు పొందటానికి, వారసుని పొందటానికి అబ్రహాము దేవుడిని వెంబడించాడే అనుకుందాం. మరి వెంబడించిన వాడైతే కుమారుడు పొందిన తర్వాత ఎవరిని ఎక్కువ ప్రేమించాలి? దేవుడినా తన కుమారుడినా? కుమారుడిని ఎక్కువ ప్రేమించాలి. ఒకవేళ కుమారుని ఎక్కువగా ప్రేమించిన వాడైతే దేవుడు అడిగినప్పుడు కుమారుని ఇవ్వటానికి ఏమవ్వాలి? అతడు బాధపడాలి. కానీ బాధపడ్డా? బాధపడలేదు. ఏం చేశాడు? తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలిగా అర్పించడానికి ఏమాత్రము కూడా వెనుతీయకుండా తన కుమారుణ్ణి అప్పగించాడు. అంటే దాని అర్థం ఏమిటి? ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నాడు? దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. అంటే అబ్రహాము ఐశ్వర్యము కొరకు, అబ్రహాము వెండి బంగారాల కొరకు, అబ్రహాము తనకు వారసుడు కావాలి కాబట్టి ఆ వారసుడి కొరకు అబ్రహాము దేవుని వెంబడించిన వాడు కాదు. అబ్రహాము నోవాహు, యోబు వలె ఊరకయే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. దేవుడు సర్వశక్తిమంతుడని, దేవుడు తనకు తండ్రి అని, దేవుడు తన కన్నవాడని, దేవుడు తను సృజించినటువంటి వాడని దేవుని యందు ఊరకయే భయభక్తులు కలిగినటువంటి వాడు. అబ్రహాము దేవుని యందు ఊరకయ్య భయభక్తులు కలిగినటువంటి వాడు. అందుకని తన కుమారుడిని బలిగా అర్పించమన్నప్పుడు కూడా ఏమాత్రము వెనుదీయకుండా ఆ కుమారుడిని బలిగా అర్పించడానికి అతడు సిద్ధపడిపోయాడు. అయితే అతని యొక్క మనవడైనటువంటి యాకోబు గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే, మరి ఈ యాకోబు కూడా దేవుని యందు భయభక్తులు ఉంచాలనుకుంటున్నాడు. అయితే దేవుని యందు భయభక్తులు ఉంచటానికి, దేవునిని నమ్మటానికి అతడు కొన్ని కండిషన్లు పెడుతున్నాడు. ఇప్పుడు ఈ యాకోబు తన అన్నను మోసం చేసి తన తండ్రి ఇంటి నుండి పారిపోతున్నటువంటి సందర్భంలో అతడు దేవునితో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. దేవునికి ఈ రీతిగా తెలియచేస్తూ ఉన్నాడు. ఏమని తెలియచేస్తున్నాడు? ఆదికాండం 28వ అధ్యాయం. ఆదికాండం 28వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసినట్లయితే, ఆదికాండం 28, 20వ వచనంలో, అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉంటాడు. దేవుడు ఎప్పుడు దేవుడై ఉంటాడంట? యాకోబుకి దేవుడు ఎప్పుడు తినటానికి ఏమి ఇవ్వాలంట? ఆహారం ఇవ్వాలి, కట్టుకోవడానికి బట్టలు ఇవ్వాలి, వెళ్తున్న మార్గంలో కాపాడాలి. అలా కాపాడితే, అలా తినటానికి తిండి, కట్టుకుంటానికి బట్టలు ఇచ్చి తోడుగా ఉండి కాపాడితే అప్పుడే ఆ దేవుడు నాకు దేవుడై ఉంటాడు. అంతేకాకుండా ఇంకో మాట ఏమంటున్నాడో తెలుసా? మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరముగా చేస్తాడట. స్తంభముగా నిలిపినటువంటి ఈ రాయిని మందిరముగా మలుస్తాడట. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించెదను. దేవుడు కానుకిస్తాడట. ఎంత? 10వ వంతు కానుకిస్తాడట. ఎప్పుడు ఇస్తాడట కానుక? దీవించాలంట, ఆశీర్వదించాలంట, తినటానికి తిండి ఇవ్వాలంట, కట్టుకుంటానికి బట్టలు ఇవ్వాలంట, వెళుతున్న మార్గంలో తోడుగా ఉండాలంట. ఇవన్నీ చేస్తే ఆ రాయిని ఒక మందిరముగా మారుస్తాడట.
అతనికి వచ్చినటువంటి సంపాదనలో 10వ వంతు దేవుడికి ఇస్తాడంట. ఈరోజు చాలా మంది భక్తి జీవితాలు అలాగే ఉన్నాయండి. దేవా నీవు నాకు అది చేస్తే నేను నీకు ఇది ఇస్తానయ్యా. క్రైస్తవ జీవితం అటువంటిది కాదండి. ఒకవేళ తెలియక ఒకప్పుడు అటువంటి స్థితిలో ఉంటే ఈరోజు యోబు యొక్క జీవితం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మన ఇచ్చే కానుకలను బట్టి, మన ఇచ్చేటువంటి వేటినో బట్టి దేవుడు మనల్ని దీవించేవాడు కాదు. దేవుడు మనల్ని నమ్మేటువంటి వాడు కాదు. దేవుడు మనం ఎందుకు నమ్మాలంటే, యాకోబు ఆ సమయంలో ఆ రీతిగా ఉన్నాడు. తర్వాత తన తప్పును తెలుసుకున్నాడు. ఆ తర్వాత దేవుని యందు మరి యథార్థమైనటువంటి జీవితాన్ని అతడు జీవించాడు. తన తప్పును తెలుసుకున్న తర్వాత దేవునికి ఇష్టడిగా బ్రతికాడు. ఈ లోక సంబంధమైనటువంటి వాటి కొరకు మొదట దేవుని వెంబడించాడు. కానీ ఒక సమయం వచ్చేటప్పటికి మరి ఈ లోక సంబంధమైనటువంటి ఆస్తి కానీ ఐశ్వర్యం కానీ ఏది కూడా తనకు మేలుకరమైనది కాదు. దేవుడే తనకు ఆస్తి, దేవుడే తనకు మేలు, దేవుని యొద్ద ఉంటేనే తన జీవితానికి క్షేమం అని తెలుసుకున్నాడు. తర్వాత తనకున్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టి యాకోబు రేవు దగ్గరికి వెళ్ళి ఒంటరిగా దేవునితో పోరాడుతున్నాడు. అయితే మొట్టమొదటిగా అతడు దేవుని గురించినటువంటి సరైన అవగాహన లేనటువంటి కాలంలో దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నాడు, దేవుని యందు ఎలా భయభక్తులు ఉంటున్నాడు, దేవుని యందు ఎటువంటి భక్తిని కలిగి ఉన్నాడంటే, దేవా నీవు నాకు అది ఇవ్వు, దేవా నాకు ఇది ఇవ్వు, ఇది ఇచ్చినట్లయితే నేను నిన్ను ప్రేమిస్తాను, నేను నిన్ను ఆరాధిస్తాను, నీకు భక్తుడిగా ఉంటాను, నీవిచ్చిన దాంట్లో నుంచి నీకు 10వ వంతు ఇస్తానని కండిషన్తో కూడినటువంటి భక్తిని అతడు కొనసాగిస్తున్న వాడిగా ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. మరి ఇక్కడ యాకోబు తర్వాత మారు మనసు పొందాడు, దేవుని తెలుసుకున్నాడు, ఊరకయ్యే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఈ లోక సంబంధమైనవి ఏది కూడా తన జీవితానికి మేలు దయచేయలేవని, తన జీవితానికి నెమ్మది ఇవ్వలేదని తెలుసుకున్నాడు. మరి యోబు వలె ఊరకయ్యే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారి జాబితాలో యాకోబు కూడా చేర్చబడుతున్నాడు. ఆ తర్వాత యోసేపు యొక్క జీవితం, యోసేపును తన అన్నలు అమ్మివేసిన మరి ఆ యొక్క పోతీఫర్ భార్య అతని మీద నేరం మోపిన, నింద మోపిన, చెరసాల్లో వేయబడిన, ఎప్పటికీ కూడా ఎన్నడూ కూడా తన జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఎప్పుడూ కూడా అతడు తన యొక్క ప్రవక్తన విషయంలో తప్పిపోయిన వాడు కాదు. తన పరిశుద్ధ జీవితాన్ని విడిచిపెట్టిన వాడు కాదు. చెరసాలలో ఉన్న దేవుని స్తుతించాడు, చెరసాలలో ఉన్న దేవుని స్తుతించాడు, గుంటలో పడవేయబడినప్పుడు దేవుని స్తుతించాడు, ఐగుప్తు సింహాసనం మీద కూర్చున్నప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించినటువంటి వాడే. యోసేపు కూడా మరి ఏది కూడా దేవుని నుంచి ఆశించక ఊరకయ్యే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడిగా కూడా యోసేపు కనబడుతున్నాడు. తర్వాత చాలా మంది భక్తులు ఉన్నారండి. మోషే యొక్క జీవితం అటువంటిదే, దావీదు యొక్క జీవితం అటువంటిదే, యిర్మీయా ప్రవక్త అయినటువంటి యిర్మీయా, చాలా మంది ప్రవక్తలు ఉన్నారండి. యిర్మీయా ప్రవక్త గురించి మనం ఆలోచన చేస్తే యిర్మీయాకు ఉన్నటువంటి పేరు ఏమిటంటే కన్నీటి ప్రవక్త. ఎప్పుడు చూసిన ఆడవటమే. అతడు నోరు తెరిచి దేవుని మాట చెప్తే చాలు, వెంటనే అక్కడున్న ఆ మాటలు వినేటువంటి ప్రజలు అతన్ని తిట్టడమే, కొట్టడమే, రాజులు అతన్ని తిట్టడమే, కొట్టడమే, చెరసాల్లో వేయటమే. ఒక ప్రవక్త యొక్క జీవితం ఎలాగుండేది అంటే, ఆ రాజుల కాలంలో లేదా మరి ఇశ్రాయేల్ దేశంలో ప్రవక్త యొక్క జీవితం ఎలాగుండేది అంటే, ప్రవక్తను చూస్తే రాజులు కూడా భయపడేవాళ్ళు. ప్రవక్త పేరు చెప్తే శత్రువుల దేశంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా భయపడేవాళ్ళు. మనుషులు ఎవరైనా కానీ ప్రవక్తతో మాట్లాడాలన్నా, ప్రవక్తతో మరి ఏదైనా దూషణ చేయాలన్నా భయపడేటువంటి వాళ్ళు. మరి ప్రవక్త ఎంతో గౌరవాన్ని, ప్రవక్త అంటే ఎంతో భయమో ఆనాటి ప్రజల్లోనూ కానీ, ఆనాటి రాజులకు కానీ, శత్రువుల దేశాల్లో కానీ ప్రవక్త అంటే ఒక గౌరవం ఉండేటువంటిది. మరి యిర్మీయా పరిస్థితి చూస్తే యిర్మీయాకు భయపడేవాడే లేడు, యిర్మీయాని గౌరవించేవాడే లేడు, యిర్మీయాని అసలు ప్రవక్తగా గుర్తించేవాడే లేడు. యిర్మీయా నోరు తెరిసి మాట చెప్తే తన ప్రజలైన ఇశ్రాయేలు తిట్టేవాళ్ళు, అన్యులైనటువంటి వాళ్ళు తిట్టేవాళ్ళు, రాజులు దూషించేటువంటి వాళ్ళు, ఇశ్రాయేలు దూషించేటువంటి వాళ్ళు. ఎన్నోసార్లు దెబ్బలు తిన్నాడు, ఎన్నోసార్లు మరి చెరసాల్లో వేయబడ్డాడు. జీవితకాలం అంతయు కూడా ఏడ్చడమే, ఏడవటమే. ఎందుకు? ఏం ఆశించాడు అతన్ని? దేవుని కోరుకుంటే ఆశీర్వాదం, దేవుని కోరుకుంటే ఐశ్వర్యం, దేవుని కోరుకుంటే మహర్దశ. మరి నాదేంటి, నా పరిస్థితి ఏంటి ఇట్లా ఉందని ఏ రోజు అతడు అనుకోలేదు. ఏమి ఆశించకయ్యే దేవుని యందు అతడు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఏమి ఆశించకయ్యే తన జీవితంలో ఎంతో శ్రమ వస్తున్నా, కష్టం వస్తున్నా, నష్టం వస్తున్నా కానీ ఎన్నడూ కూడా దేవుని మాట అతడు చెప్పకుండా ఉండలేకపోయాడు. కాబట్టి అతడు కూడా ప్రవక్త అయినటువంటి ఒక యిర్మీయాను చూపిస్తున్నారు. మిగిలినటువంటి ప్రవక్తలు కూడా అందరూ ఆ రీతిగానే జీవించి ఉన్నారు. వీరందరూ కూడా యోబు వలె ఏమీ కూడా ఆశించకయే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారి యొక్క జాబితాలో వీరందరూ కూడా కనబడుతూ ఉన్నారు. మరి క్రొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు అపోస్తుల యొక్క జీవితాలను మనం చూసినట్లయితే, అపోస్తులైనటువంటి పౌలును గురించినటువంటి కొన్ని సంగతులను మనం తెలుసుకొని
ఈ యొక్క లేఖన భాగాలను మనం ముగించుకుందాం. అపోస్తులైనటువంటి పౌలును గురించినటువంటి సంగతులు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చూచినట్లయితే మరణదండన విధింపబడిన వారమైనట్లు దేవుడు అపోస్తులమైన మమ్మును అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది. పౌలుకి ఏమనిపిస్తుందట? అందరికంటే హీనులుగా, అందరికంటే దరిద్రులుగా, అందరికంటే కడపటి స్థితిలో ఉన్నటువంటి వారు ఈ భూలోకంలో ఎవరైనా ఉన్నారా అంటే వాళ్ళు అపోస్తులులేనట. వాళ్ళు క్రీస్తుతో కూడా ఉండినటువంటి వారట. వారు క్రీస్తుని గురించి ప్రకటించుచున్నటువంటి వారట. క్రీస్తుని జయోత్సాహంతో ఊరేగిస్తున్నటువంటి వారట అని అంటున్నాడు. చూడండి ఎందుకు ఆ మాట అంటున్నాడంటే, కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది అని ఎందుకు అంటున్నాడు అంటే 10వ వచనంలో, మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము. లోకం ఎలా చేస్తుందంట? వాళ్ళని వెర్రోళ్ళలా చూస్తుందంట. పౌలుని చూస్తే వెర్రివాడులాగా ఉన్నాడని, వెర్రి మాటలు మాట్లాడుతున్నావని చాలా మంది అన్నారు. పౌలు మాట్లాడేటువంటి మాటలు వెర్రి మాటలుగా కనబడుతున్నాయి. జనాలందరికీ వీళ్ళు వెర్రి వాళ్ళగా కనబడుతున్నారు. మేము బుద్ధిహీనులము. జనుల దృష్టిలో ఎలా కనబడుతున్నారంట? బుద్ధిహీనులుగా కనబడుతున్నారు. ఈ గడియ వరకు ఆకలి దప్పులు కలిగినటువంటి వారు, ఏ రోజు కడుపు నిండా అన్నం తిన్నటువంటి వారు కాదు. దిగంబరులు, సరైనటువంటి బట్టలు లేవు, పిడిగుద్దులు తినుచున్నారు. ఎక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించినా అక్కడ ఉన్నటువంటి మరి మారు మనసు పొందనటువంటి యూదుల వలన వారు ఏం చేస్తున్నారు? దెబ్బలు తింటున్నారు, పిడిగుద్దులు తింటున్నారు. నిలవరమైన నివాసం లేదు, ఉండటానికి ఇల్లు లేదు. స్వహస్తములతో పనిచేసి కష్టపడుతున్నారు, నిందింపబడుతున్నారు. ఎక్కడ చూసినా నిద్రలే వీళ్ళకి. హింసింపబడుతూ ఓర్చుకుంటున్నారు, దూషింపబడుతూ బతులాడుకుంటున్నారు. లోకమునకు మురికిగాను అందరికీ పెంటగా ఉన్నారు. దేవుని వెంబడిస్తే ఆశీర్వాదం, దేవుని వెంబడిస్తే మరి ఈ లోకంలో ఎంతో ఉన్నతమైనటువంటి స్థితి కలిగి ఉంటుందని ఆశించి దేవునిలోనికి వస్తున్నటువంటి వారికి వీరి యొక్క జీవితం ఎలా కనబడుతుందండి? ఎలా కనబడుతుంది? వీళ్ళేంటి దరిద్రులుగా ఉన్నారు, వీళ్ళేంటి దేవునిలోకి వచ్చి కూడా ఎట్లా బ్రతుకుతున్నారు అనుకునేటువంటి పరిస్థితి. వీళ్ళు ఏం ఆశించి ఇటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ వెర్రివారిగా, బుద్ధిహీనులుగా, బలహీనులుగా, ఘనహీనులుగా, ఆకలి దప్పులు కలిగినటువంటి వారిగా, దిగంబరులుగా, పిడిగుద్దులు తింటూ, నిలవరమైన నివాసం లేక, స్వహస్తాలతో కష్టపడి పనిచేసుకొంచు, నిందింపబడి, దూషింపబడుచు, అందరికీ మురికిగాను పెంటగాను ఎంచబడుతున్నప్పటికీ కూడా వీళ్ళు దేవుణ్ణి ఎందుకు ప్రేమిస్తున్నారు? వీరు దేవుని యందు ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నారు? ఏం ఆశించి వీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు? ఏం ఆశించి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు? చెప్పండి, ఒక్కసారి ఆలోచించేయండి. వీరు అసలు దేవుని యొద్దకు వచ్చిన తర్వాత దేవుని వలన సంపాదించుకున్నారా? దేవుని వలన తమకు కలిగినది సమస్తాన్ని పోగొట్టుకున్నారా? తమ కలిగినది సమస్తాన్ని పోగొట్టుకున్నారండి. ఆకలితో బ్రతుకుతున్నారు. ఉండటానికి ఇంటి లేదు, తినటానికి తిండి లేదు, కట్టుకుంటానికి బట్టలు లేవు. ఎప్పుడు చూసినా నిందలే, ఎవరొకళ్ళు ఏదో ఒక నిందే. ఎప్పుడు రాళ్ళు దెబ్బలు తినాలో తెలియదు, ఎప్పుడు కొరడా దెబ్బలు తినాలో తెలియదు, ఎప్పుడు జైల్లోకి వెళ్లాలో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, ఎటు నుంచి శత్రువు వస్తాడో తెలియదు. ఇంత భయంకరమైనటువంటి జీవితం అయినప్పటికీ కూడా వీరి జీవితాల్లో ఆశీర్వాదం అనేటువంటి పదానికి అర్థమే లేదండి. మనుషులు అనుకునేటువంటి ఆశీర్వాదం అయినప్పటికీ కూడా వీరు దేవుని యందు ఆనందించుచున్నవారు, దేవుని యందు సంతోషిస్తున్నటువంటి వారు. వీళ్ళని కొట్టి పడేస్తే చెరసాల్లో ఏం చేశారు వీళ్ళు? రాత్రిపూట కీర్తనలు పడుతున్నారు. కీర్తనలు ఎప్పుడు పడతారు? ఎవడైనాను మీలో ఆనందంగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు ఏం చేయాలట? కీర్తనలు పడాలి. ఆ శ్రమల్లో వీళ్ళు ఆనందిస్తున్నారు, శ్రమల్లో వీళ్ళు సంతోషిస్తున్నారు. ఏం ఆశించి వీళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు? ఏం ఆశించి వీరు దేవుని మార్గంలో నడుచుకుంటున్నారు? వీరు దేవుని వెంబడించడం వలన, దేవుని యొక్క సువార్తను ప్రకటించడం వలన, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాలను లోకాన్ని తెలియచేయటం వలన వీరు కలిగిన మేలేంటి చెప్పండి? ఏమైనా ఈ లోకంలో మేలుందా? లేదు కదా. అయినప్పటికీ కూడా వీళ్ళు దేవుణ్ణి ఎన్నడూ కూడా విడిచిపెట్టినటువంటి వారు కానే కాదు. ఆలోచించండి, ఎంతో మంది ఈ రీతిగా మరి పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది ఉన్నారండి ఈ రీతిగా. యోబు వలె ఓరకయ్యే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఒక హనోకు ఆ రీతిగా దేవునితో నడిచాడు, ఒక నోవాహు దేవునితో ఆ రీతిగా నడిచాడు, ఒక అబ్రహాము ఆ రీతిగా దేవునితో నడిచాడు, ఒక యాకోబు తన తప్పును తెలుసుకున్న తర్వాత ఆ రీతిగా నడిచాడు. మోషే ఐగుప్తు దేశానికి రాజయ్యే అవకాశం ఉంటే ఆ అవకాశాన్ని వదిలిపెట్టి దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని ఎంచుకున్నాడు. ఆ దేశపు అధికారాన్ని వదిలిపెట్టేశాడు అతడు. ఏమి ఆశించలేదు అతడు. ఓరకయ్యే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు.
ఒక దావీదు తాను గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు అతను కొన్నటువంటి శ్రమలు ఏంటంటే మహా అయితే క్రూర జంతువుల నుంచి శ్రమలు ఉన్నాయి. కానీ అతడు అభిషేకింపబడిన దినము మొదలుకొని అతని జీవితంలో ఏం స్టార్ట్ అయినాయి తెలుసా? సౌలు వలన శ్రమలు స్టార్ట్ అయినాయి. ఆ శ్రమల్లో అతడు ఆ దేశంలో ఉండలేకపోయాడు. తాను పెండ్లి చేసుకున్నటువంటి తన భార్యతో అతడు కలిసి జీవించలేకపోయాడు. తన తల్లిదండ్రులను విడిచిపెట్టాల్సినటువంటి పరిస్థితి, తన కుటుంబాన్ని విడిచిపెట్టాల్సినటువంటి పరిస్థితి, తన దేశాన్ని విడిచి శత్రువుల దగ్గరికి వెళ్ళి శత్రువుల దగ్గర ప్రాధేయపడి వారి దగ్గర శరణొచ్చి బతకాల్సినటువంటి పరిస్థితి, అడవుల్లో బ్రతకాల్సినటువంటి పరిస్థితి. తన జీవితంలో అభిషేకింపబడిన తర్వాత ఎక్కడా కూడా అతడు నెమ్మదిగా ఒక రోజు కూడా ఉండలేకపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ దేశపు రాజు అయినటువంటి సౌలు ఎల్లప్పుడూ కూడా దావీదును చంపాలని తరుముతూ ఉన్నాడు. ఆ రీతిగా ఎప్పుడు శ్రమలు అనుభవిస్తున్నా, ఎప్పుడు మరి తన జీవితాల్లో కష్టం ఉన్నా, ఎప్పుడు కూడా దేవా నువ్వు నన్ను ఎందుకు అభిషేకించావు, ఈ శ్రమలకు పాలు చేయటా కానీ దేవుడు ఎన్నప్పుడు కూడా ప్రశ్నించినటువంటి వాడు కాదు. ఊరకయ్యే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. ఆ రీతిగా ప్రవక్తలందరూ కూడా ఏ ప్రవక్త కూడా దేవునికి మీద తిరుగుబాటు చేసిన వాడు కానీ దేవునికి ఎదురు చెప్పినటువంటి వాడు కాదు. వాళ్ళు ఎన్నో శ్రమలు అనుభవించారు దేవుడి పని చేయటానికి, దేవుని మాట చెప్పటానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఎన్నో శ్రమలు అనుభవించారు. ఏస్కేల్ ప్రవక్త అయితే ఎంతో భయంకరమైనటువంటి ఆహారాన్ని భుజించాల్సినటువంటి పరిస్థితి. ఆ రీతిగా ప్రవక్తలందరూ కూడా ఆ రీతిగానే జీవించారు. గొప్ప గొప్ప దేవునికి ఇష్టలుగా పిలువబడినటువంటి వారందరూ కూడా ఆ రీతిగానే జీవించి ఉన్నారు. వీరందరూ కూడా ఆ రీతిగా జీవించి ఉన్నారు కనుకనే వారిని దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో వారి యొక్క జీవితాలను మనకు ఒక మాదిరిగా చూపిస్తూ ఉన్నాడు. ఇటు వారిని గురించి ప్రభువైన యేసుక్రీస్తు ఏమని తెలియజేస్తున్నాడు అంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనాలు కలిసి ఉన్నాయండి. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాట ఏమంటున్నాడు? పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒకటే మూలం. ఈ హేతువు చేతను వారిని అనగా ఊరకయ్యే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో, దేవుని యందు మరి ఏ మేలును ఆశించక దేవుని వలన కలిగేటువంటి ఆశీర్వాదమునే కాకుండా, దేవుని వలన కలిగేటువంటి మేలునే కాకుండా, దేవుని వలన కీడు కలిగిన, దేవుని వలన నష్టం కలిగిన, దేవుని వలన మరణం వచ్చినప్పటికీ కూడా మరి దేవుని యందే భయభక్తులు కలిగి దేవుని యందే ఆనందించేవారు, దేవుని స్తుతించేవారు, ప్రతి సమయంలో కూడా దేవుని స్తుతించేవారు ఎవరైతే ఉంటారో అట్టి వారిని గురించి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడట్లేదు. అట్టి వారిని తన సహోదరులను చెప్పుకోవటానికి ప్రభువైన యేసుక్రీస్తు ఏమాత్రము సిగ్గుపడట్లేదట. మరి దేవుడు ఏమని చెప్తున్నాడు చూడండి, 11వ అధ్యాయము, అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వచనం. అట్టి వారిని గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడో చూడండి, 11, 16. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుకొనిచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు, అట్టి వారికి నేను దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడటలేదు. అట్టి వారిని నా సహోదరుని చెప్పుకోవటానికి ప్రభువైన యేసుక్రీస్తు సిగ్గుపడట్లేదు. అట్టి వారి దేవుడునని అనిపించుకొనుటకు దేవుడు సిగ్గుపడట్లేదు. అట్టి వారి కొరకు ఆయన ఏం చేస్తున్నాడట? ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. అట్టి వారి కొరకు ఒక పట్టణాన్ని సిద్ధపరిచాడు. ఎట్టి వారి కొరకు? దేవుణ్ణి కోరుకునేటువంటి వారి కొరకు, దేవుని వలన కలిగేటువంటి మేలును కోరుకునే వారి కొరకు కాదండి. దేవుని వలన మేలులు కోరుకునేటువంటి వారి కొరకు కాదు, దేవుణ్ణి కోరుకునేవారు. దేవుడుంటే చాలు నాకు, ఆకాశమందు నీవుంటే నాకు చాలు, ఈ లోకంలో ఏది కూడా నాకు అక్కరలేదు అనేటువంటి మనసు ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఆ రీతిగా ఉంటారో అట్టి వారి కొరకు దేవుడు ఒక పట్టణాన్ని పరలోకంలో సిద్ధపరిచి ఉన్నాడు. యోబు వలె అనేకులు జీవించి ఉన్నారండి. యోబు వలె అనేకులు ఊరకయ్యే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఉన్నారు. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది, ఈరోజు యోబు యొక్క జీవితం ద్వారా దేవుడు నేర్పించినటువంటి పాఠము, మనం ఎలాగా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటున్నాం. మన జీవితాల్లో మేలు పొందినప్పుడు, మన జీవితాల్లో మనం అనుకున్నవి జరుగుతున్నప్పుడు, మన జీవితాల్లో మనం కోరుకున్నవి జరుగుతున్నప్పుడు, ఆశీర్వాదం మనకు వస్తున్నప్పుడు, ఆస్తి ఐశ్వర్యాలు మనకు కలుగుతున్నప్పుడు, ఆరోగ్యం బాగుంటున్నప్పుడు, అన్నీ మనం అనుకున్నట్టుగా ఉంటున్నప్పుడే దేవుని వెంబడించి దేవుని స్తుతించే వారంగా ఉంటున్నామా? లేదా ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని స్తుతించే వారంగా ఉంటున్నామా? యోబు ప్రతి పరిస్థితుల్లో దేవుని స్తుతించాడు.
తనకు ఆస్తి పోయినా దేవుని స్తుతించాడు, తనకు పిల్లలు పోయినా దేవుని స్తుతించాడు, తనకు ఆరోగ్యం పోయినా దేవుడు స్తుతించాడు. తన భార్య వచ్చి దేవుని దూషించి చావమన్నప్పటికీ కూడా తన భార్యను గద్దించాడే తప్ప దేవుని దూషించిన వాడు కానే కాదు. ఈరోజు మనం ఎలా ఉంటున్నాం? నీకు వచ్చినటువంటి శ్రమలో దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నావా? నీకు ఇచ్చినటువంటి కష్టంలో, నీకు వచ్చినటువంటి శోధంలో, నీకు వచ్చినటువంటి ఇబ్బందులు, నీకు వచ్చిన రోగంలో దేవుణ్ణి నీవు ఆరాధించగలిగినటువంటి వాడుగా ఉన్నావా? దేవా నీకు స్తోత్రం. ఈ రోగము ద్వారా, ఈ శ్రమ ద్వారా, ఈ కష్టము ద్వారా, ఈ బాధ ద్వారా, ఈ నింద ద్వారా, ఈ అవమానం ద్వారా నాకు నీవు ఏమి నేర్పిస్తున్నావో అని నేర్చుకోవటానికి సిద్ధంగా ఉన్నాను అని మరి విధేయులై ఆ శ్రమలో దేవుని స్తుతించే వారుగా, ఆ కష్టంలో, ఆ శ్రమలో, ఆ నిందలో, అవమానాల్లో దేవుని స్తుతించే వారంగా ఉన్నామా? ఒకవేళ ఆ రీతిగా లేకపోతే మన కొరకు దేవుడు ఆ పరలోకంలో స్థానాన్ని సిద్ధపరచడానికి ఆయన ఇష్టపడట్లేదు. మేలుల కొరకు దేవుణ్ణి వెంబడించేటువంటి వారి కొరకు దేవుడు పరలోకంలో మరొక స్థలాన్ని దేవుడు సిద్ధపరుస్తానని దేవుడు చెప్పట్లేదండి. ఎవరి కొరకు సిద్ధపరుస్తున్నాడట? అట్టి వారి కొరకు ఒక పట్టణము దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. ఎట్టి వారి కొరకు? ఏ స్థితిలోనైనా దేవుని యందు ఆనందించాలి, ఏ పరిస్థితిలోనైనా దేవుని యందు సంతోషించాలి. అంజూరపు చెట్లు పూయకుండినా, ద్రాక్ష చెట్లు కాయకుండినా, ఏ పరిస్థితిలోనున్నా, రోగం వచ్చినా, బాధ వచ్చినా, మరణం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఆనందం వచ్చినా, సంతోషం వచ్చినా, వేదన వచ్చినా, నిందలు వచ్చినా, అవమానం వచ్చినా, అన్ని పరిస్థితుల్లో దేవుణ్ణి మనం ఆరాధించేటువంటి స్థితిలో మనం ఉండగలిగినప్పుడు మనలను ఆయన సహోదరులను పిలవటానికి యేసుక్రీస్తు సిగ్గుపడట్లేదు. మనకు ఆయన దేవుడని చెప్పుకోవటానికి దేవుడు సిగ్గుపడట్లేదు. అటు వారి కొరకు ఒక పట్టణాన్ని దేవుడు సిద్ధపరచుచున్నాడు. ఒకసారి మన యొక్క భక్తి జీవితాన్ని మనం పరిశీలన చేసుకుంటే తప్పకుండా మన జీవితం వీరి జీవితాలను పోలి మాత్రం ఉండదు. యోబు యొక్క జీవితానికి, యోబు యొక్క స్థాయికి మనం ఏమాత్రము కూడా సరిపోమన్న సంగతి అయితే మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ రోజు నుంచి మన జీవితాన్ని మార్చుకుందాం, మన ఆలోచనలు మార్చుకుందాం. కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవునికి దూరం అయిపోయి కృంగిపోయినటువంటి వారం వలే కాకుండా ఆ స్థితిలో కూడా దేవుని ఆరాధించుకునేటువంటి మనసును కలిగి ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ఆ రీతిగా దేవుని ఆరాధించగలిగినటువంటి స్థితిలో మనం ఉండగలిగితే మనకున్నటువంటి శ్రమలను దేవుడు తొలగిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ రీతిగా యోబు ఉన్నాడు. ఆ రీతిగా యోబు ఉన్నాడు కనుక యోబును బట్టి దేవుడు సాతాను ఎదుట ధైర్యంగా సాక్ష్యం ఇస్తున్నాడు. యోబుని గురించి దేవుడు కలిగి ఉన్నటువంటి అభిప్రాయమే సరైనది, కానీ యోబుని గురించి సాతాను కలిగి ఉన్నటువంటి అభిప్రాయము సరైనది కాదు అనేటువంటి విషయము ఆ పరిస్థితుల ద్వారా మనకు అర్థమయ్యింది. యోబు జీవితంలో అన్ని పోగొయినప్పటికీ కూడా యోబు దేవుని యందు యథార్థతను వదలకై ఉన్నాడు. కాబట్టి యోబు దేవుని యందు దేని కొరకు భయభక్తులు కలిగి ఉన్నాడు అంటే ఓరకయ్యే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఏమీ కూడా ఆశించలేదు. తద్వారా ఏం జరిగిందో తెలుసా? సాతానుడు యోబు చేత ఓడింపబడ్డాడు. సాతానుడు యోబు చేతిలో ఓడిపోయాడు. యోబు యొక్క పాదముల కింద సాతాను చితక తొక్కబడ్డాడు. దేవుని మీద పోరాడి దేవునితో యుద్ధం చేసి దేవుని మీద గెలవగలిగినటువంటి సామర్థ్యం సాతానికి లేదు. అది సాతానికి కూడా తెలుసు. దేవుణ్ణి గెలవటం సాతాను వల్ల కాదు. అయితే సాతాను దేవుణ్ణి గెలవలేక ఏం చేస్తుందంటే మన మీద, అంటే దేవుని పిల్లలైనటువంటి మీద దాడి చేసి వారిని లోపరుచుకొని వారిని దేవునికి కాకుండా చేస్తూ ఉంటది. దేవుని యొద్దకు వెళ్లకుండా, దేవుడు వారిని బట్టి సంతోషించకుండా, వారి కొరకు సిద్ధపరుస్తున్నటువంటి ఆ పట్టణంలోనికి మనము చేరకుండా ఉండటానికి సాతాను ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే సాతానుని దేవుడు ఇప్పుడు యోబు ద్వారా ఏం చేశాడో తెలుసా? ఓడించాడు. సాతానుని ఓడించటానికి యోబుని బలవంతుడైనటువంటి దేవుడు ఒక బాణముగా వాడుకున్నాడు. దేవుని యొక్క కోరిక అదేనండి. దేవుడి యొక్క కోరిక ఏమిటంటే సాతానును శీఘ్రముగా మన పాదముల కింద త్రొక్కించాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఈ సందర్భంలో మరొక విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విషయాన్ని తెలుసుకుని మనం ముగించుకుందాం. యోబు యొక్క జీవితంలో సాతాను ప్రవేశించటానికి కారణము ఎవరు కారణమై ఉన్నారు? యోబు యొక్క పాపమా? యోబు యొక్క పాపాన్ని బట్టి సాతానుడు యోబు యొక్క జీవితంలో ప్రవేశించాడా? యోబు యొక్క పాపమును బట్టి సాతానుడు ప్రవేశించలేదు. యోబు యొక్క జీవితంలో సాతానుడు ప్రవేశించడానికి గల కారణము ఏమిటి అంటే దేవుడు అనుమతి ఇచ్చాడు కాబట్టే. దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో మరి ఇప్పటి వరకు మనం విన్నటువంటి కారణాలను బట్టి యోబు యొక్క జీవితంలో సాతాను
ప్రవేశించటానికి సాతాను చేతికి యోబును దేవుడే అప్పగించాడు. ఎందుకు అప్పగించాడు? ఆ యోబు చేత సాతానును ఓడించటానికి దేవుడు అప్పగించాడు. అయితే ఈ విషయం యోబుకు తెలుసా? యోబుకు తెలియదు. యోబుకి ఈ విషయం తెలియదు. అయినప్పటికీ కూడా తన ద్వారా సాతానును దేవుడు ఓడించటానికి, తనను ఒక బాణముగా దేవుడు వాడుకుంటున్నాడన్న సంగతి యోబుకు తెలియలేదు. అయినప్పటికీ కూడా యోబు దేవుణ్ణి మహిమపరిచాడు, దేవుని గణపరిచాడు, దేవునికి జయాన్ని అనుగ్రహించాడు. దేవుడు ఏ అభిప్రాయాన్ని తన పట్ల కలిగి ఉన్నాడో ఆ అభిప్రాయము నిజమని నిరూపించాడు. ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఒక యోబు యొక్క జీవితంలోనే కాదు, విశ్వాసులైనటువంటి దేవుని పిల్లల యొక్క జీవితాలలో, ఎవరి జీవితాలలోనైనా సాతాను తనంతట తానుగా ప్రవేశించటానికి సాతానుకి దేవుడు అధికారం ఇవ్వలేదు. సాతాను ఎప్పుడూ కూడా మన జీవితాలలో తనంతట తానుగా వచ్చి దాడి చేయటానికి దేవుడు సాతానికి అధికారము ఇవ్వలేదనే సంగతిని మాత్రం మర్చిపోవద్దు. సాతాను ఎప్పుడు మన మీద దాడి చేస్తాడు, ఎప్పుడు మన జీవితాల్లో చొచ్చి మనలను మరి దేవునికి దూరంగా చేస్తాడు అంటే, మనము దేవునికి వ్యతిరేకంగా దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పుడు, మనలో పాపం ఉన్నప్పుడు, మనలో దోషం ఉన్నప్పుడు సాతానుడు మనను లోపరుచుకోవటానికి శక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. కానీ మనము దేవునికి ఇష్టలుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా యోబు వలె యథార్థమైనటువంటి జీవితాన్ని కొనసాగించుచున్నప్పుడు సాతానుకు మన మీద అధికారం లేదు అన్న సంగతిని మాత్రం మర్చిపోవద్దు. దేవుని ప్రమేయం లేకుండా ఏది కూడా జరగదండి. అది పరలోకంలోనైనా, భూలోకంలోనైనా, భూమి కింద ఉన్న పాతాళంలోనైనా దేవుని ప్రమేయం లేకుండా ఏది జరగదు. సర్వాధికారి అయినటువంటి దేవుడు, ఆయనకు తెలియకుండా ఏది కూడా జరగదు. ఏది జరిగినా అది ఆయనకు తెలుసు, ఆయనకు తెలియదని మాత్రం అనుకోకండి. ఏది జరిగినా అది ఆయనకు తెలుసు. సమస్తము ఆయన ద్వారాను, ఆయన మూలంగానే జరుగుతున్నాయి. అయితే ఆ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలిగితే, ఆ పరిస్థితుల్లో కూడా దేవుని మనం మహింపరచగలుగుతాం. ఆ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయో అన్న సంగతిని మనం తెలుసుకోకపోతే జరిగేది ఏమిటో తెలుసా? దేవుని మహిమపరచలేము, దేవుని గణపరచలేము, దేవుని ఆరాధించలేము, మరి దేవుని స్తుతించలేము. పైగా ఏం జరిగిద్దో తెలుసా? దేవుడిని నమ్ముకున్న నా జీవితానికి ఏ మేలు జరగట్లేదు, దేవుడిని నమ్ముకున్న నాకేంటి ఇట్లాగో జరుగుతుంది అని ఒక నిరుత్సాహంతో దేవునికి దూరం అయిపోయేటువంటి పరిస్థితి, దేవుని వాక్యానికి దూరం అయిపోయేటువంటి పరిస్థితి, దేవుని వల్ల కలిగేటువంటి ఆ మేలులను, దేవుని వల్ల కలిగేటువంటి ఆ ఆనందానికి మనం దూరం అయిపోయేటువంటి పరిస్థితి, మన సమస్యలకు పరిష్కారం ఇవ్వగలిగినటువంటి దేవునికే దూరం అయిపోయేటువంటి పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి మనము మన యొక్క ఉన్నటువంటి పరిస్థితులు, మన యొక్క శ్రమలే కానీ, కష్టాలే కానీ, నిందలే కానీ, అవమానాలే కానీ, రోగమే కానివ్వండి, మరి ఏదైనా కానివ్వండి, అది ఎందుకు మన జీవితాల్లో దేవుడు పర్మిషన్ ఇచ్చాడు, ఎందుకు దేవుడు మన జీవితాల్లో ఆ పరిస్థితులు రావడానికి దేవుడు అంగీకరించాడో మనం తెలుసుకునేట ద్వారా దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుని గణపరచడానికి మనం ప్రయత్నం చేసినట్లయితే, ఈ స్థితిలో కూడా దేవుని యందు మనం ఆనందించగలిగినట్లయితే, మనల్ని బట్టి దేవుడు ఆనందించి మన శ్రమలో నుంచి మన విడుదల కలగ చేయటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. యోబు ఆ రీతిగా దేవుని సంతోషపెట్టాడు. తద్వారా దేవుడు అతనికి తన యొక్క మరి పూర్వ స్థితిని కలగజేసి తర్వాత ఏం చేశాడు? అతనికి రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు అతనికి అనుగ్రహించాడు. మరి ఆ రీతిగా రెట్టింపు ఆశీర్వాదాన్ని అతను పొందటానికి కారణం ఏమిటంటే, ప్రతి పరిస్థితిలో కూడా దేవుని అతని స్తుతించేటువంటి, ఆరాధించేటువంటి, గణపరిచేటువంటి, మహిమపరిచేటువంటి, భయభక్తులు కలిగినటువంటి వాడిగా ఆ స్థితిలో యోబు ఉండటం వలన అటువంటి స్థితిని, పూర్వపు స్థితిని అతడు తిరిగి పొందగలిగి ఉన్నాడు. మరి ఆ రీతిగా మనం మన యొక్క జీవితంలో మన సమస్యలకు పరిష్కారం దొరకాలి అంటే, మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో సమస్యలను బట్టి కృంగిపోకుండా ఆ సమస్యల్లో కూడా దేవుణ్ణి మనం గణపరిచేటువంటి వారిగా, దేవుణ్ణి ఆరాధించేటువంటి వారిగా, దేవుని మహిమపరిచేటువంటి వారిగా మనం ఉండగలిగితే మన సమస్యలకు పరిష్కారము దొరికేటువంటి అవకాశము దేవుని వలన మనకు కలుగుతుంది. అలా కాకుండా సమస్యను బట్టి మనం సమస్యను గురించి ఆలోచన చేస్తూ, సమస్య మీద మనం దృష్టి పెట్టి, మనం సమస్యలను బట్టి పరిష్కారము పొందటం కోసం ఆలోచన చేస్తూ, దాని గురించే మనం ఆలోచన చేస్తూ ఉంటే
దేవుని వల్ల మనకి సహాయము దొరకట ఆలస్యం అవ్వచ్చు. కాబట్టి పరిస్థితుల వైపు చూడకుండా దేవుని వైపు చూచి దేవుని యందు ఆనందించడానికి, దేవుని గణపరచడానికి, దేవుని మహిమపరచడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆ రీతిగా మనం ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే యోబు యొక్క జీవితాన్ని ఒక మాదిరికరంగా దేవుడు మన ముందు ఉంచి ఉన్నాడు. కాబట్టి యోబు యొక్క జీవితంలో ఉన్నటువంటి ఈ పరిస్థితి ద్వారా ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనం నేర్చుకున్నాం. అంశం ఏమిటంటే, ఏ పరిస్థితుల్లోనైనా దేవుణ్ణి మనం స్తుతించేటువంటి స్థితిలో మనం ఉండగలగటం, ఆ స్థాయిలోనికి మనం ఎదగగలగాలి. ఆ రీతిగా ఎదగటం కోసం మనం ప్రయత్నం చేద్దాం. ఆ రీతిగా ఆ స్థితిలో ఉండునట్లుగా దేవుడు తన కృప మనకు అనుగ్రహించాలని మన అనుదిన ప్రార్థనలో కోరుకుందాం. అట్టి రీతిగా ఉండటానికి దేవుడు తన కృపను మనకు మెండుగా అనుగ్రహించును గాక. మరి ఆ రీతిగా యోబు గ్రంథాన్ని గురించి మరికొన్ని సంగతులు రాబోయేటువంటి కాలాల్లో మనం తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు కూడా దేవుడు తన కృపను మనందరికీ మెండుగా దయచేసి తన యొక్క బలిష్టమైనటువంటి చేతుల కింద మనలందరినీ భద్రపరచును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.